తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత ఆలయ ప్రారంభోత్సవానికి సర్వం సన్నద్ధమైంది అని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. గండిపేటలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయానికి ఆనుకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా అనేక ప్రత్యేకతలతో కూడుకున్నది అనడం అతిశయోక్తి కాదు. వైష్ణవ సిద్ధాంతానికి మూల స్తంభమైన ఆగమ శాస్త్ర ప్రకారం విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ విశేషం. గండిపేట నదికి ఆనుకొని పర్యావరణ హంగులను ఈ ఆలయం సంతరించుకుంది. అత్యంత ఆకర్షణీయంగా ఈ ఆలయాన్ని ప్రకృతికి ప్రతిరూపంగా నిర్మించడం మరో విశేషం. రెండో ఫ్లోర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణ మండపం ఉంటుంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన అన్ని రోజులు అంటే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నిత్య అన్నదానం ఉంటుంది. సెల్లార్ లో పార్కింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి కూడా వసతి సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ తెలియజేయడం జరిగింది. గండిపేటలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 21 నుంచి 26 దాకా దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్టా మహోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉత్తరాయణం శశి ఋతువు ఫాల్గుణ మాసం శుక్ర చతుర్థి ఆదివారం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అదేవిధంగా 26వ తేదీన దశమి ఉదయం 11:42 మృగశిర నక్షత్ర వృషభ లగ్న పుష్కరాంశ సమూహతమున శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహ యంత్ర ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. అదేవిధంగా ఫిబ్రవరి 21వ తేదీన విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, వాస్తు హోమం, బలి, పర్యగ్నీకరణం, పంచగవ్య శుద్ధ మరియు విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, మృత్ సంగ్రహణం, అంకురార్పణ, నివేదన, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు ఆలయ కార్యదర్శి డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు తెలియజేశారు. ఈ ఆలయానికి ఆలయ ప్రధాన ఆచార్యులుగా ఎన్ వెంకట శర్మ, ప్రతిష్ఠ ఆచార్యులుగా బ్రహ్మశ్రీ భార్గవ శర్మ, బ్రహ్మశ్రీ కందాడే శ్రీ కౌస్తభ ఆచార్యులు వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు తలమానికమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని గండిపేటలో దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క దేవతామూర్తుల ప్రతిష్టా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ దిశగా ఏర్పాట్లను దేవాలయ పాలకవర్గం చకచక పూర్తి చేస్తుంది. ముఖ్యంగా వైష్ణవ సిద్ధాంతానికి మూలస్తంభమైన ఆగమశాస్త్ర నేపథ్యంలో ఈ కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా ఆలయ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చకచక పూర్తి చేయడం జరుగుతుంది. ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గండిపేటలో ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ కంచల సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి డి సుధాకర్ మరియు
ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీన, 25, 26వ తేదీల్లో వరుసగా ఇక్కడ కార్యక్రమాల్ని నిర్వహించేందుకు కూడా ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మొదటి రోజు పంచగవ శుద్ధి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు ఆరాధన, ద్వారతోరణ వంటి కార్యక్రమాలతో పాటు తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 23వ తేదీన శ్రీ దత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిచే, బేగంపేట వారిచే కార్యక్రమాలు కూడా సాంస్కృతిక పరంగా ఉన్నాయి. అదే రోజు బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణం, ధ్వజకుంభ ఆరాధన వంటి పలు కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. మరోవైపు ఫిబ్రవరి 24వ తేదీన కూడా బాలభోగం, వేద విన్నపం, ద్వారతోరణ, ధ్వజ కుంభారాధనతో పాటు చతుస్థాన అర్చన, మూల మంత్రమూర్తి, మంత్రహోమం, నూతన ధ్వజస్తంభం వంటి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసినట్టు శ్రీ సంతోష్ రెడ్డి మరియు సుధాకర్లు తెలియజేయడం జరిగింది. మరోవైపు 25వ తేదీన కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తి మంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు ధాన్యాదివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదే రోజు శ్రీ సాయిలలిత డ్యాన్స్ అకాడమీ లంగారోజు వారిచే, రాజేశ్వరి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయడం జరిగింది. 20వ తేదీన కూడా పేరిని రహమతుల్లా నార్సింగ్ పేరిని నాట్యం, జన్నే నృత్య నికేతన వారిచే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు శయ్యాదివాసం, నివేదన, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద కార్యక్రమాలు కూడా రూపకల్పన చేశారు. అదేవిధంగా ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు 26వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆరాధన, చతుస్థాన అర్చన, మూలమంత్ర మూర్తిమంత్ర హోమం, దుక్టలి మహాపూర్ణాహుతి, నూతన ధ్వజస్తంభ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠతో పాటు నేత్రోన్మీలితం, ప్రథమారాధన, నివేదన, తీర్థప్రసాదాలు వంటి కార్యక్రమాలు కూడా ప్రముఖంగా జరగనున్నాయి. అంతేకాకుండా శాంతి కళ్యాణ మహోత్సవం, ఆచార్య ఋత్విక్ సన్మానం, యజమానులకు మహదా ఆశీర్వచనం, తీర్థప్రసాద గోష్ఠి వంటి కార్యక్రమాలు కూడా అదే రోజు జరగనున్నాయని చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి గారితో పాటు కార్యదర్శి డి సుధాకర్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా తిరుమలకు సాటి అయినటువంటి స్థానము, తిరుమలేశుడైన శ్రీనివాసుడికి సరైనటువంటి దేవుడు లేడు అనే అర్థం కూడా ఈ సందర్భంగా మనకు గోచరిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంతుడైనటువంటి ఆ శ్రీనివాసుడు పద్మావతి గోదా సమేతంగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుగ్రహించి ఆనందింపజేయడానికి, కోరిన కోరికలు తీర్చడానికి మన గండిపేట గ్రామంలో మరికొద్ది రోజుల్లో ప్రతిష్ట కాబోతున్నట్టు ఈ సందర్భంగా కంచర్ల సంతోష్ రెడ్డి గారు మరియు డి సుధాకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో నిత్య పక్ష మాస సంవత్సరోత్సవాలు, అనేకమైనటువంటి ఉత్సవాలు మనం ఎల్లప్పుడూ సేవించుకోవచ్చని కూడా వారు తెలియజేశారు. కానీ ప్రతిష్ట మహోత్సవం చేయగలం అనేది చాలా అత్యుత్తమమైనటువంటి ఉత్సవం కూడా అని చెప్పవచ్చు. దీన్ని మనం ఒకసారి మాత్రమే చేయగలం, చూసి తరించగలం అనే విషయాన్ని కూడా భక్తులు గ్రహించాలని కూడా వారు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. అందులో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ప్రతిష్టా మహోత్సవంలో భక్తులందరూ కూడా ధన కనక వస్తురూపేణ శ్రీనివాసుడికి సమర్పించి విశేషమైనటువంటి సేవ చేసుకొని ఆ శ్రీనివాసుడి అనుగ్రహాన్ని పొంది ఆనందించాలని సందర్భంగా కంచెల సంతోష్ రెడ్డి, డి సుధాకర్ మరియు కార్యవర్గ సభ్యులు కోరడం జరిగింది. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ఆలయ ప్రధాన ఆచార్యులు ఎన్ వెంకట శర్మ గారు మరియు ప్రతిష్ట ఆచార్యులు బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు, బ్రహ్మశ్రీ కందాడై శ్రీ కౌస్తుభ ఆచార్యులు వ్యవహరిస్తారని కూడా వారు తెలియజేయడం జరిగింది. దాస్ గారు చెప్పండి, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడాన్ని మీరు ఎట్లా అనుకుంటున్నారు?
ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ గండిపేట గ్రామం నందు వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున కట్టారు. రాబోయే తిరుపతి కన్నా ఇక్కడ తిరుపతిలో ఏ దర్శనాలు అయితే సాగుతున్నాయో అటువంటి ఆజ్ఞలను మనము దేవుని దగ్గర తీసుకొని మంచిగా నడిపించుకోవడానికి వీలుంటుంది. ఇది భక్తుల యొక్క సౌకర్యార్థము ఈ ట్రస్ట్ ద్వారా నిర్మింపబడిన ఈ దేవాలయం చాలా గొప్పగా ప్రసిద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ చెరువు పక్కన ఉంది, దీన్ని ఎట్లా అనుకోవచ్చు మనం? అంటే ఎవరన్నా మనం ఎక్కడన్నా చూస్తే సినిమాలలో అక్కడిక్కడ చూడవచ్చు ఈ చెరువులు ఇవన్నీ, కానీ ఇక దేవాలయం నిజానికి కూడా దేవాలయం ఇక్కడ చెరువుకు తూర్పు సైడు, చెరువు ఏమో పర్మనెంట్ సైడు, మంచి వాతావరణంగా ఉన్నది కాబట్టి ఇది మంచి సైట్గా ఉన్నదని అనుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు గండిపేటలో ఉండడం ఎట్లా అనిపించింది? గండిపేట అంటే ఈ దేశానికి మన రాష్ట్రానికి గండిపేట అనేది ఒక ప్రజలకు ఎక్కువ ధనవంతులు ఉండేటువంటి ప్రదేశంగా ఇది వర్ణించబడుతుంది. అదేవిధంగా ఈ దేవాలయం కూడా మన దేశంలోకెల్లా మంచిగా కట్టి అన్ని విధాలుగా సౌకర్యార్థం చేసిరని అనుకుంటున్నాం. కింద పార్కింగ్ పెట్టేసి లిఫ్ట్ ద్వారా ఎక్కి పైకి వచ్చి పూజలు చేసుకొని వెళ్ళిపోవడానికి, మళ్ళీ భక్తులు ఎవరైనా కూర్చోవడానికి మంచిగా అలసట చేయాలంటే కూడా అలసట తీరడానికి మంచి సౌకర్యార్థం మంచిగా కూర్చోవడానికి ఉన్నది. కాబట్టి ఇది మంచి వాతావరణంగా ఉన్నదని అనుకుంటున్నాను. అంటే సాయిబాబా టెంపుల్ సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేస్తున్న వాళ్ళే ఈ టెంపుల్ కూడా కట్టారు, ఎట్లా అనిపించింది? అయితే సాయిబాబా టెంపుల్ని ఏ విధంగా మెయింటైన్ చేసి అభివృద్ధి పథకంలో నడిపించారో దాని అభివృద్ధిని బట్టి మళ్ళీ పద్మావతి టెంపుల్ని కట్టాలనే ఉద్దేశం వాళ్ళకు కలిగింది. ఈ సొసైటీ ద్వారా మంచి వాతావరణాన్ని, ప్రజలకు దేవుడు అంటే నమ్మకం ఏదైతే ఉంటుందో ఆ విధంగా నమ్ముకోవడానికి, నమ్మిన భక్తునికే భగవంతుడు అనేటువంటి కనబడుతుంది. అది ఆ నమ్మకంతో ఈ ప్రజల సౌకర్యార్థం ఈ గుడి నిర్మించారని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇక్కడ రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కావచ్చు, భక్తుల సహకారం బాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎక్కడెక్కడ పోయి దూర దేశాలు ప్రయాణం చేసి అలసిపోయి ఆర్థికంగా కూడా దెబ్బతినే పరిస్థితులు లేకుండా మనకి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ మీ సౌకర్యార్థం మంచి వాతావరణాన్ని కల్పించినందుకు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మీరందరూ వచ్చేసి తమ యొక్క కోరికలను తీర్చుకొని మన దేవుని యొక్క అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు దాస్ గారు.